ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. రైట్. ఈరోజు ప్రతి చోట, ప్రతి స్కూల్లో, ప్రతి కాలేజీలో, ప్రతి గవర్నమెంట్ క్యాంపస్లో, మరి సచివాలయాల దగ్గర అన్ని చోట్ల భారతదేశంకి కలిగినటువంటి ఈ స్వాతంత్ర ఈ దినోత్సవంను ఎంతో సంబరముగా, పండుగగా, ఇది కూడా ఒక ఫెస్టివల్గా ప్రజలందరూ సెలబ్రేట్ చేసుకునేది. అసలు చెప్పాలంటే అన్ని మతస్థులు అందరు కులస్తులు జరుపుకునే ఏకైక పండుగ ఇండిపెండెన్స్ డే. గట్టిగా చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ద లార్డ్. దీనికి మతానికి సంబంధించింది కాదు, కులానికి సంబంధించింది కాదు. ప్రతి మనిషి, భారతదేశంలో పుట్టిన ప్రతి మానవుడు కూడా జరుపుకోగలిగిన ఒక విలువైన పండుగ దేశానికి అనుగ్రహించబడిన స్వాతంత్రం. ప్రైజ్ ద లార్డ్. ఈ ఇండిపెండెన్స్ సెలబ్రేట్ చేసుకోవడానికి ఎన్నెన్నో ప్రాణత్యాగాలు, ఎన్నో సమర్పణలు, ఎన్నో దీక్షలు, ఎన్నో ఉపవాసాలు, కఠోరమైనటువంటి ప్రయాసమైన మార్గాలు, ఎన్నెన్నో రక్తపాతము, ఎంతో ఇబ్బందులతో ప్రజలు, దేశము మరి బ్రిటిష్ పరిపాలనలో నుండి మన దేశము స్వతంత్రంగా జీవించాలి, భారతీయులందరూ కూడా స్వేచ్ఛగా బ్రతకాలి అని మన పితరులు, మనకంటే ముందుగా అనేక గొప్ప వాళ్ళు చేసిన ఘనమైన గొప్ప త్యాగాలు బట్టి భారతదేశానికి ఈ స్వాతంత్రం అనేది అనుగ్రహించబడింది. ప్రైజ్ ద లార్డ్. ఇది దేశానికి అనుగ్రహించబడిన స్వాతంత్రం. ఇండిపెండెన్స్ డే రోజు మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారో, మరి మేము మా స్కూల్లో అయితే చాలామంది చాలా డల్గా ఉన్నారు. కొంచెం మీరు నవ్వించాలి, కొంచెం మీరు నవ్వితే బాగుంటారు. స్తోత్రం. ఏదో సంతాప కోటంలో కూర్చున్నట్టుగా ఉపవాస దీక్షలో ఆరిపోతున్న దీపాల్లాగా ఉండొద్దు. మీరు ప్రకాశించాలి, మీరు వెలగాలి, 10 మందిని వెలిగించాలి. మీరు నవ్వాలి, 10 మందిని నవ్వించాలి. ఓకేనా? మీరు ఏడవాలి, 10 మందిని ఏడిపించాలి కాదు. ఇది ఈ సిద్ధాంతంలో బయటకు వద్దాం. మనం లేవాలి, 10 మందిని పైకి లేవనెత్తాలి. మనం నడవాలి, 10 మందిని నడిపించాలి. మనం బాగుండాలి, మనతో 10 మంది బాగుండాలి. ప్రైజ్ ద లార్డ్. ఇండిపెండెన్స్ డే రోజు మా స్కూల్లో నేను చెప్పాను, మీకు ఒకసారి మరలా చెప్తా. ఫ్లాగ్ని నిలబెట్టి ఒక పోల్ పెట్టి ఫ్లాగ్ పెట్టి ఆ ఫ్లాగ్ చుట్టూ చాక్ పీస్తో కింద నేల మీద గీత గీసేవారు, పెద్దగా గీత గీసేవారు. గీసి ఫ్లాగ్ ఓపెన్ చేస్తున్నప్పుడు, ఫ్లాగ్ హోస్టింగ్ జరుగుతున్నప్పుడు ఎంతమంది అయితే సర్కిల్లోకి వస్తారో, అంటే త్వరగా సర్కిల్ దగ్గరికి రావాలంటే ముందు రావాలి. ఎంతమంది సర్కిల్లోకి వస్తారో, పెద్ద సర్కిల్ గీసేవారు, ఆ సర్కిల్లోకి వస్తారో వాళ్ళందరికీ చాక్లెట్లు ఇచ్చేవారు. స్తోత్రం. అందుకు మేము ఇండిపెండెన్స్ డే రోజు ఏం చేసామంటే అందరికంటే ముందు వెళ్ళిపోయేవాళ్ళం. ఎందుకు? ₹1 మహాలాక్టో చాక్లెట్ ఇచ్చేవారు. అప్పుడు ఆశ అనే చాక్లెట్లు కూడా ఉండేవి. మీకు ఆశ లేదనుకోండి, మీరు ఆశపడిన ఆశ చాక్లెట్లు లేవు. మహాలాక్టో తెలిసిన వాళ్ళు ఉన్నారా? మహాలాక్టో చాక్లెట్ పెద్దోళ్ళు ఎత్తుతున్నారు, మీకేం తెలీదా? మనంతా 5 స్టారేనా? మనంతా 5 స్టార్ డైరీ మిల్కే. ఇంకేమున్నాయి చాక్లెట్లు అప్పుడులో? పిప్పర్మెంట్లు తెలుసా? పిప్పర్మెంట్లు, రేగుడియాలు ఇప్పటికే ఉన్నాయిగా. మా నాన్నమ్మ ఉండేది, మీరు తిన్న రేగుడియాలతో, నేను మా అక్క తిన్న రేగుడియాలతో ఎదురుకుండా ఒక కొట్టు ఉంటుంది, ఇల్లు ఉంది. ఇప్పుడు ఆ ఇల్లు కట్టేశాడరా. మీరు అన్ని రేగుడియాలు తినేవారు, వెళ్ళి తెచ్చుకుని చూడరా. మా నాన్నమ్మ ఉండేది, మా డాడీ వాళ్ళ అమ్మగారు అనేవారు. స్తోత్రం. తర్వాత ఇది మ్యాంగో చాక్లెట్, మ్యాంగో మహాలాక్టో, ఈ రెండు ఏం చేసేవారంటే సర్కిల్లో ఉన్న వాళ్ళందరికీ పైనుండి ఇలా ఇసిరేసేవారు. ఇలా ఇసిరేస్తే ఎంతమందికి ఎన్ని దొరికితే అని తీసుకోవచ్చు. స్తోత్రం. స్తోత్రం. చూసారా? అబ్రహాం గారికి ఎంత ప్రేమో.
31 రాత్రి అంత ఖర్చు పెట్టేశారు. ఇవన్నీ నేను ఇన్ని బెలూన్లు పెడతారు అనుకోలే. ఇద్దరు బలి కూడా అయ్యారు అనుకోండి. ఈ విలువైన పరిచర్యకు ఇద్దరు సమర్పణలో త్యాగపూర్వకంగా ఎంత అయింది? పొద్దున్న 5 o'clock వరకు చేశారు. ఇవన్నీ మార్నింగ్ 5 o'clock వరకు ఈ డెకరేషన్ అన్నీ చక్కగా ఎదుగోండి. ఇలాగా మీరు వచ్చి కూర్చోవడానికి కూడా మీరు టైం సరిపోలా, మీకు రావడానికి కూడా టైం సరిపోలా. స్తోత్రం. మీరు మా పట్ల, పరిచర్య పట్ల, దేవుని పట్ల ఎంత ఆసక్తి చూపిస్తారు, ఎంతకంటే ఎక్కువగా మనం దాన్ని చేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. ఎంతకంటే ఎక్కువగా, ఇంకా గ్రాండ్గా, ఇంకా విలువగా చేయొచ్చు. ఇదంతా ప్రయాసమే, వాళ్ళంత ధనం ఖర్చు అయినా మీరు వచ్చిన దాన్ని బట్టి మేము దీన్ని ఈ యొక్క ఖర్చుని పెద్ద పెద్ద బాధగాను పెద్ద ప్రయాసంగాను అనుకోము. ఎందుకంటే తగిన ప్రతిఫలంగా విశ్వాసులందరూ వచ్చారు, దీవించబడ్డారు, వాక్యం విన్నారు, సంతోషంగా వెళ్ళారు అనేది ఎవరన్నా చూస్తే, ఇంటి దగ్గర నుండి నేను అన్నా, ఎవరైనా బయట వాళ్ళు చూస్తే ఇది ఏదైనా గవర్నమెంట్ క్యాంపస్ ఏమో, బయట నుంచి చూసేవాళ్ళు గవర్నమెంట్ క్యాంపస్ ఏమో, పెద్ద పెద్ద జెండాలు, పైన హోస్టింగ్ ఉంది, లోపల ఏ ఎమ్మెల్యే గారు ఇల్లు అనుకుంటారు కొంతమంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ప్రభు మన దేశానికి అనుగ్రహించిన ఈ స్వాతంత్ర ఈ యొక్క సంబరాన్ని మనము ఎప్పటికప్పటికీ తన్మయించుకుంటూ, ఆనందించుకుంటూ దాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఇదేం తప్పేం కాదు, చక్కగా సెలబ్రేట్ చేసుకోవడం మంచిది. అలా మనం ప్రార్థన చేసుకుంటూ, స్తుతిస్తూ, ఇంకా కొన్ని దేవుని మాటలు వింటూ కూడా ఈ కార్యక్రమాలు మనం చేయడానికి ప్రభు మనకు కృపనిచ్చారు. ఒక క్రమ పద్ధతిలో మహిమకరంగా దేవునికి మహిమకరంగా ఈ కార్యక్రమాలు చేయడానికి ప్రభు సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం. తర్వాత నేను ఇలాంటి సందర్భంలో అడిగే మరొక విషయం ఏంటంటే, మీ ఊరు మీకు ఇష్టమా? మీ ఊరు, మీదే ఊరు? పిప్పటి నుండి వచ్చారు అందరూ. ఇంకేదో ఊరు ఉందిగా, పుల్లాయిగూడు. ఇంకే ఊరు? తాడేపల్లిగూడు. ఇంకే ఊరు? తెలుగు చెల్లెలు రాలేదుగా, మీ తెలుగు చెర్లా? మరి నేను మనకి ఎన్ని సంఘాలు ఉన్నాయి, బ్రాంచ్ సంఘాలు ఏంటని అడుగుతున్నా. భారతదేశాన్ని ప్రేమించాలి అనుకునేవాడు ముందు నువ్వు పుట్టిందే ఊరిని ప్రేమించాలి. అర్థమవుతుందండి? పుట్టిన ఊరిని ప్రేమించాలి. కొంతమంది ఫేస్బుక్స్లో, ఇన్స్టాలో కూడా ఉంటుందా అడ్రస్ లొకేషన్ ఉంటుందా, మనం ఏ ఊరు నుంచి వచ్చామని ఉంటుందా? ఇది ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంటుందా? ఫేస్బుక్లో మామూలుగా మన బర్త్ ప్లేస్ అవి ఉంటాయి కదా. నాకు తెలిసిన అవగాహనలో చెప్తున్నాను మీకు. సోషల్ మీడియాలో కొంతమంది హైదరాబాద్ అని పెడతారు. ఇది పుట్టింది పెంటపాడు. మీకు ఇంకా దొడ్డివారం అనే ఒక ఊరు ఉంది. ఇది దొడ్డివారం అనే ఒక ఊరు ఉంది. నువ్వు ఏ ఊరు నుంచి వచ్చావంటే ఆ ఊరి పేరు చెప్పడానికి ఇష్టం ఉండదు వాడికి. దానికి దగ్గరలో ఉన్న సిటీలు చెప్తారు. విజయవాడ అండి అంటారు. ఏ ఊరు? విజయవాడ అండి. విజయవాడ అంటే ఏ ఊరిలో పుట్టామో కూడా చెప్పుకోవడానికి ఇష్టపడన వ్యక్తి అంటే నువ్వు పుట్టిన నేలను ఇష్టపడినప్పుడు దేశాన్ని ఎలా ఇష్టపడతావు? అంతే కదా. అంటే నేను ఎందుకు చెప్తానంటే, ఏమండి నాకు ఆ మనిషి ఇష్టం అండి, కానీ ముక్కే ఇష్టంలా. భలే ఉంటాడండి చూడటానికి, కానీ పెదాలే సుట్ట పెదాలు ఒక్కటి తీసేస్తే తీయటం కుదురుద్దా? మనిషి చాలా బాగుంటాడు, శాట చెవులు అంతే. చెవులు మాత్రం ఏనుగు చెవుల్లాగా ఎంత పెద్దవి ఉంటాయండి. అంత బాగుంటాడు అంటే కుదరదు కదా. నువ్వు అతన్ని ప్రేమిస్తున్నావంటే అతనికి ఉన్న చిన్న చిన్న లోపాలను కూడా నువ్వు ప్రేమించాలి, అర్థం చేసుకోవాలి. నేను దేశాన్ని ప్రేమిస్తున్నా, నేను భారతదేశాన్ని ప్రేమిస్తున్నా అని చెప్పేవాడు తాడేపల్లిగూడెం ప్రేమించకపోతే ఎలా? మరి భారతదేశంలోనే కదా తాడేపల్లిగూడెం ఉంది. మా గుడి గురించి చాలామంది ఏమంటారు తెలుసా? తాడేపల్లిగూడెం అంటే దుమ్ముగూడెం అంటారు. ఏది దుమ్ముగూడెం అండి బాబు, కొమ్మగూడెం కాదు, దుమ్ముగూడెం అంటే అంటారు. ఇంకొకళ్ళేమో దోమలగూడెం. ఎగుడు దోమలగూడెం అంటారు. ఇంకొంతమంది తేడాగూడెం అంటారు. ఇంకోటి తేడాగూడెం అంటారు.
ఇలాగా రకరకాల పేర్లు పెట్టేసుకుని వాళ్ళు ఉన్న ఊరిని డిగ్రేడ్ చేస్తారు. నేను నాకున్న మనసులో చెప్తున్నా, ఇదేదో బైబిల్లో ఉన్న విషయాలు కాదు. నాకున్నటువంటి మనసు ఏంటంటే, మన ఊరిని మనం ప్రేమించకుండా నేను భారతదేశాన్ని ప్రేమిస్తున్నానంటే ఇటు పిచ్చోడు అని అర్థం. దేవునికి స్తోత్రం. ఆడు పిచ్చోడు మనల్ని పిచ్చోడిని చేస్తున్నానని అర్థం. నేను ఇందాక చెప్పినట్టుగానే నువ్వు ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నావంటే అతను ఎలా ఉన్నా సరే ప్రేమించాలి, అతడు ఏ రూపంలో ఉన్నా సరే ప్రేమించాలి. అందరూ ఎప్పుడు ఒకేలా ఉంటారా చెప్పండి? ఏదైనా ఫంక్షన్లు ఉన్నాయనుకోండి, చక్కగా మేకప్లో వేసుకుని రెడీ అయ్యి అవుతారు. తర్వాత అలాగే ఉంటారా? ఎంగేజ్మెంట్లో చూశాడంట, ఎంగేజ్మెంట్లో చూసి అప్పటికి పెళ్ళికి 3 నెలలు అయిందంటండి, టైం 3 నెలలు ఉందని చెప్పి మనోడు మళ్ళీ ఒకసారి చూడాలనిపిస్తుంది. ఎవరిని? మళ్ళీ ఒకసారి చూడాలనిపిస్తుంది. ఇప్పటికే 3 రోజులు అయిపోయింది. ఏది ఎంగేజ్మెంటే 3 రోజులు అయిపోయాక మనోడు ఆగలేకపోతున్నాడు, ఒకసారి చూడాలని చీరలు అమ్ముకునేవాడు అంట. ఈ అయ్యగారు ఏం చేశాడు? చీరలు అమ్ముకుంటున్నాడు. ఎక్కడ? ఆ పెళ్లి కూతురు ఇంటి చుట్టూ చీరలు అమ్ముకుంటున్నాడు. ఇంకెక్కడికి వెళ్ళట్లా, ఆ వీధి చుట్టే చీరలను తిరుగుతున్నాడంట. ఈ వాయిస్ ఆమెకు అర్థమైపోయి ఆయన కిందకు వచ్చి, నా కోసం తిరుగుతున్నాడులే, మంచినీళ్ళు ఇస్తాలే, తిరిగి కళ్ళు తిరిగి పడిపోతాడేమో అని చెప్పి మంచినీళ్ళు ఇస్తా అని చెప్పి మంచినీళ్ళు ఇస్తే ఇలా చూస్తున్నాడంట. ఇంకా ఇటు చూస్తున్నాడంట. ఏం చూస్తున్నాం అంటే, అదే మొన్న ఎంగేజ్మెంట్కి ఈ ఇంట్లో నుండి ఒకళ్ళు ఇచ్చారు, నేనే అది అన్నంటామా. ఏది నువ్వా? అప్పుడేమో అలాగున్నావు, ఇప్పుడేంటి ఇలాగున్నావు? అప్పుడు మేకప్ వేసారులే, ఓన్లీ మంచి పని అయ్యింది, పెళ్లి క్యాన్సిల్ అన్నాడంట. స్తోత్రం, హల్లెలూయా. ఎలా ఉన్నా మనం ప్రేమించాలి. స్తోత్రం. ఇప్పుడు దేశానికి స్వాతంత్రం రావడానికి పెద్ద నాయకులు, అధికారులు, పెద్ద వాళ్ళందరూ కష్టపడి వాళ్ళు ప్రాణత్యాగం చేసి దేశానికి, నేను చెప్పే మాటలు మీరు బాగా వినండి, ఇది దేశానికి ఇవ్వబడిన, రాజకీయంగా ఇవ్వబడిన స్వాతంత్రము, రాజకీయంగా ఇవ్వబడిన స్వాతంత్రం ఇది. అందుకే మన సొంత రాజ్యాంగాన్ని రాసుకోవడానికి, మన సొంత సిద్ధాంతాలు ఏర్పాటు చేసుకోవడానికి, మన సొంత కట్టుబాటులు ఏర్పాటు చేసుకోవడానికి మనకంటూ ఒక స్వేచ్ఛ కల్పించబడింది. స్తోత్రం. ఇప్పుడు సైనికులు ఉన్నారు, దేశానికి వాళ్ళు రక్షకులు, వాళ్ళు లేకపోతే దేశము స్వాతంత్రం వచ్చినా సరే, స్వాతంత్రము కలిగి ఉన్నా సరే, దేశము కాపాడబడడానికి ఒకళ్ళు కావాలి, కాపాడబడడానికి ఒక గుంపు జనాంగం కావాలి. వాళ్ళే సైనికులు, రక్షకులు వాళ్ళు. అలాగే ప్రాంతాలు కాపాడబడడానికి, తాడేపల్లిగూడెం ఈ టౌన్ కాపాడబడడానికి టౌన్ స్టేషన్, విలేజ్లు కాపాడబడడానికి రూరల్ స్టేషన్స్ ఉన్నాయా? వాళ్ళు ఏమంటారు? రక్షక భటులు అంటారు. వాళ్ళు లేకపోతే, నేను చెప్పే మాటలు వినండి, స్వాతంత్రము కలిగింది కానీ ఈ స్వాతంత్రము కాపాడబడడానికి ఒక గుంపు జనాంగం కావాలి, ఒక రక్షించే వాళ్ళు కావాలి. అలా రక్షకులుగా సైనికులు ఉన్నారు దేశానికి. అలాగే రక్షక భటులుగా ప్రతి గ్రామానికి, ప్రతి పట్టణానికి, ప్రతి రాష్ట్రానికి కూడా రక్షక భటులు నియమించబడ్డారు. వీళ్ళ ద్వారా ఆ గ్రామాలన్నీ కూడా స్వేచ్ఛగా, హ్యాపీగా నివసిస్తున్నాయి, జీవిస్తున్నాయి, ప్రశాంతంగా ఉంటున్నాయి. అలాగే మనకి కలిగి ఉన్న స్వాతంత్రము కాపాడుకోవడానికి మనలో కూడా కొంతమంది రక్షకులు కావాలి. ప్రైజ్ ది లార్డ్. రక్షకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఆయనకి రక్షకుడు అని పేరు పెట్టబడింది. ఈయన ఎందుకు వచ్చాడు? జనులను రక్షించడానికి వచ్చాడు. ఆయన కుమారుని గురించి యోహాను సువార్త 8వ అధ్యాయము 36వ వాక్యములో ఈ విధమైన మాట రాసి ఉంటుంది. చూడండి ఒకసారి. యోహాను సువార్త 8వ అధ్యాయం 36వ వాక్యం. కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. ఇప్పుడు స్వతంత్రత అనేది మనకు కలిగింది, కానీ నిజమైన స్వాతంత్రత కుమారుడు వలన మనకు కలిగి ఉన్నది. ఆ కుమారుడే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రైజ్ ది లార్డ్. కుమారుడు మన కొరకు పంపబడ్డాడు. కుమారుడు రక్షకుడుగా ఈ లోకానికి యోతించాడు. ఆయన జనులందరినీ రక్షించే దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మనకిప్పుడు నిజమైన స్వాతంత్రత ఎవరి వల్ల కలిగిందట? చెప్పండి, ఎవరి వలన?
కుమారుడి వలన కలిగింది. అంటే ఆయన ఒక రక్షకుడుగా వచ్చి మనల్ని రక్షించాడు. ఇప్పుడు ఇంకొంచెం లోతులోనికి వెళ్దాం. నిజమైన స్వాతంత్రత ఆచారములో నుండి రావాలి. ఆచారానికి నిజమైన స్వాతంత్రత రావాలి. ఇంకా సాంప్రదాయాలకి స్వాతంత్రత రావాలి. నామకార్థులకి స్వాతంత్రత రావాలి. క్రైస్తవులకి స్వాతంత్రత రావాలి. తెలివైన ప్రతి మనిషి జీవితంలో స్వాతంత్రతను అనుభవించేటట్లుగా ఈ స్వాతంత్ర దినోత్సవము అలాంటి ప్రభావితమైన దినముగా మార్చబడునుగాక. విగ్రహారాధనలో నుండి స్వాతంత్రత రావాలి. శాపములో నుండి మనిషికి స్వాతంత్రత రావాలి. వ్యసనములో నుండి మనిషికి స్వాతంత్రత రావాలి. అలా దేవుడు కలగ చేయాలనే తన అద్వితీయ కుమారుడు, ఒకగానొక కుమారుడిని యేసుని ప్రభు మన భూలోకానికి పంపించారు. యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ఆయన నిజమైన స్వాతంత్రతను కలగజేశారు. పారంపర్య ఆచారాలలో నుండి మనల్ని దేవుడు బయటికి తీసుకొచ్చాడు. ఇది నిజమైన ఇండిపెండెన్స్. అంటే పారంపర్య ఆచారాలు, మొక్కుబడులు, సాంప్రదాయాలు ఏమండి తెలియనటువంటి బుద్ధిహీనులు రాసిపెట్టి, లేక బుద్ధిహీనులు బలవంతంగా వాళ్ళ మత స్వేచ్ఛ కొరకు చేసిన ఆ యొక్క మొండితనంలో నుండి మన దేవుడు మనకి స్వాతంత్రతను కలగజేశాడు. ప్రైజ్ ది లార్డ్. భర్త చనిపోతే భార్యను కూడా చంపాలి అనే ఒక మొండి వైఖరిలో నుండి దేవుడు ఆ తెలివి చేత, దేవుని యొక్క వివేచన చేత ప్రజలకి స్వాతంత్రత కలిగింది. నేను చెప్పే మాటలు బాగా వినాలి. ఇండిపెండెన్స్ అనేది దేశంలో ఉన్న రాజకీయానికి కలిగింది. దేశంలో ఉన్న రాజకీయానికి కలిగింది. అందుకే సొంత నిర్ణయాలు, తర్వాత మనం నెక్స్ట్ అసలు దీనికంటే ఇది అయిన తర్వాత అంటే 1947లో మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. 1950లో 1950లో ఏం కలగజేసాం? మన ఓన్ కాన్స్టిట్యూషన్, అంటే మనకున్నటువంటి ఓన్ ఒక సొంత చట్టాన్ని మనము రాయగలిగాం. దాన్నే రిపబ్లిక్ డే అంటారు. ఎందుకంటే రీగా మళ్ళా మనము పబ్లిక్ కావాల్సినటువంటి ఒక కాన్స్టిట్యూషన్ని మనం అమల్లోకి తీసుకొచ్చాం. దేవునికి స్తోత్రం. అయితే మనిషి జీవితంలో తొక్కబడి నడిపించబడుతున్న మూఢాచారాల్లో నుండి దేవుడు ఒక్కడే మనల్ని విమోచించాడు. ప్రైజ్ ది లార్డ్. సత్యవాక్యము మనల్ని వెలుగులోనికి నడిపించింది. ఏమండి, మూఢ ఆచారాలన్నీ పోయినాయి. మనలో లేవు. తెల్ల చీర కట్టుకున్నాము, ఎదురైతే ఆమెను చూసి ఇంటికి వెళ్ళే కార్యక్రమానికి వెనక్కి వెళ్ళిపోవాలి. ఏమండి, పిల్లలు పుట్టిన వాళ్ళని ఎలాంటి పండగలకి పిలవకూడదు. వాళ్ళని పిలిస్తే ఆ శాపం వస్తుంది అన్నట్టుగా వాళ్ళని అంటరాని వాళ్ళగా చూసే ఆ పద్ధతులన్నీ పోయాయి. మనకి స్వాతంత్రతను దేవుడు కలగచేశాడు. ప్రైజ్ ది లార్డ్. మనము దానిని బట్టి ఆనందించడానికి ఈరోజు ఈ ప్రార్థనలో పాల్గొన్నాం. దాన్ని బట్టి సంతోషించడానికి ఈ కూడికలో మనం ఏకీభవించాం. ప్రైజ్ ది లార్డ్. ఎన్నెన్నో రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి. అన్నీ కూడా ప్రభు పటాపంచలు చేశాడు. మనిషి జ్ఞానానికి వెలుగును కలగజేశాడు. మనిషి తెలివిని బయటికి తీసుకొచ్చాడు. ఇదంతా కూడా ఒకప్పుడు. ఇప్పుడు మా పరిస్థితుల్లో మేము తెలుసుకోగలిగాం. మేము విమోచించబడ్డాము. మేము మూర్ఖులుగా ప్రవర్తించాం. మాకు తెలుసు రూపాయి కాని కింద పడిపోతే దండం పెట్టుకోవాలని ఆచారాలు లేవు మాకు. లైట్ వేస్తే దండం పెట్టుకోవాలని ఆచారాలు లేవు మాకు. ఏదైనా ఎవరో ఒకళ్ళు పిల్లెదురొస్తే, నల్ల పిల్లెదురొస్తే వెనక్కి పారిపోయే పిరికి వాళ్ళం కాదు మేము. ఎందుకంటే దేవుడు యేసు రక్తము ద్వారా వాటన్నిటిని కొట్టివేశాడు. ప్రైజ్ ది లార్డ్. అమావాస్య రోజు గుడ్డ అమావాస్య రోజు గర్భిణీ స్త్రీ కనీసం గుట్టక కూడా వెయ్యకూడదనే తిక్కమాలిన ఆచార పద్ధతులన్నీ వదిలిపెట్టేశాం. ఉందా ఒకప్పుడు ఉందా? ఏది? నిండు గర్భిణీ స్త్రీ నిండు అమావాస్య రోజు ఏం కదలకూడదట, ఆవలించకూడదట, నీళ్లు తాగకూడదట, ఏమీ తినకూడదట. చుక్కలు లెక్క పెడితే ఉసిరికాయలు వస్తాయి అనే పిచ్చి చాదస్తల్లో నుండి మనం బయటకు వచ్చేసాం. ఉందా మీకు? రాత్రి లెక్కేసుకోండి ఉంటే చుక్కలోకి ఎలా. ఏ చుక్కలో తెలుసా? మీరే నక్షత్రాలు.
మనమే నక్షత్రాలు. ఎందరైతే దేవుని వైపుకు త్రిప్పుతారో వాళ్ళందరూ ఆకాశములో మనమే నక్షత్రాలు. ప్రైజ్ ది లార్డ్. నేను నక్షత్రాలు లెక్క పెడుతున్నాను ఇప్పుడు. యు ఆర్ ద స్టార్స్. మీరే నక్షత్రాలు. పులాయిగూడు నక్షత్రాలు, పిప్పర నక్షత్రాలు, తాడేపల్లిగూడ నక్షత్రాలు, ఇక ఆ ఊర్ల నుంచి వచ్చిన ప్రతి నక్షత్రం ఇక్కడ ఉంది. దేవునికి స్తోత్రం. ఏంటంట 1 2 3 4 లెక్కెత్తే ఉసిరికాయ వచ్చేద్దా? ఇంకా మీకు చెప్పనా, వాష్రూమ్ దగ్గర అని ఉమ్మొత్తే గొంతు పట్టేద్దంట. ఈ పిచ్చితనాన్ని చెప్పిన ఒక పిచ్చామె ఎవరంటే ఒక పాస్టర్ గారు. ఒకసారి నాకు ఫోన్ చేసి హేమంతు అని మాట్లాడుతారు. అమ్మగారు చెప్పండి, నేను మాట్లాడలేకపోతున్నా, గొంతు మాట్లాడలేక. ఏమైందంటే గొంతు పట్టి అక్కడ బాత్రూమ్ దగ్గర ఏదో మూసేవా ఉంది. ఉమ్మొత్తే ఏమవుద్ది అన్న. ఊసేని అనుకుంటా అన్నాను. ఊసుంటే వచ్చేద్దాను. మీరు ధన్యులు. అలాంటి మూఢనమ్మకాలలో మిమ్మల్ని తీసుకెళ్లే వాళ్ళం కాదు. ఇప్పుడు కొంతమంది పాస్టర్లు కూడా ఉన్నారు. అమావాస్య రోజు దెయ్యాలు పట్టే వాళ్ళందరూ మా చర్చికి రండి, అమావాస్య రోజు మిమ్మల్ని విడిపిస్తాం, దెయ్యాలు విడిపిస్తాం. మిగతా రోజులు కుదరదా అంటే వీడు ఫిక్స్ అయిపోయాడు అనమాట. సైతానికి అమావాస్య రోజు బలం వచ్చేది. వీడే చెప్పేశాడు. వీడు సైతాన్ ఫ్యామిలీ అనమాట. వీడికి తెలుసు సైతాన్ చెప్పొద్ది, నేను అమావాస్య రోజు బూస్ట్ పెద్ద ప్యాకెట్ తినేస్తాను, నాకు బలం బాగా వచ్చేద్దని చెప్పేసి ఉంటుంది పాస్టర్ గారికి. చోట ఎలీషా కాలంలో అమావాస్య కాదే సేవకుడి దగ్గరికి వెళుతున్నాం అని ఒక మాట పట్టుకుని ఇంక అదే మాటను కేంద్రీకంగా తీసేసుకుని దానికోసం ఇంక మళ్ళీ లైవ్ పెట్టి ఇదిగో పోతుంది. ఏం పోతుంది? నా సెల్లో బ్యాలెన్స్ పోతుంది, నెట్ అయిపోతుంది, ఓపిక అయిపోతుంది, ఆరోగ్యం పోతుంది, అన్నీ పోతున్నాయి. స్తోత్రం. సరే, మరి ఇప్పుడు దేశానికి కలిగిన ఈ యొక్క రక్షణ భాగ్యాన్ని, ఒక రక్షణ ద్వారా ఇవన్నీ కలిగినాయి. మరి ఇంకా అనేక మంది అనేక రకాలైనటువంటి బలహీనతల నుండి విమోచించబడుటకు మనము కూడా ఒక రక్షక సైన్యముగా మనము ఉత్పత్తించాలి. ఇండిపెండెన్స్ డే రోజు మీరు ఒక రక్షణ సైన్యం. ఏ సైన్యం? అలా అని చెప్పిగా ఒకళ్ళు సాల్వేషన్ టీం అని ఒకటి ఉంది, జెండా కింద బాప్తీసం. వీళ్ళు ఏమంటారు? వీళ్ళు కూడా రక్షణ సైన్యం అంటారా? ఈ రక్షణ సైన్యం వాళ్ళు కాదు. మళ్ళీ మీరు వాళ్ళలాగా వాళ్ళు ఇటు 3 నక్షత్రాలు, ఇటు 3 నక్షత్రాలు పెట్టుకుని మంచి కోట్ వేసుకుంటారు. పాస్టర్ గారు కూడా షర్ట్ వేసుకుంటారు. మరి ఆధునిక కాలం మనం ఏంటో తెలియదు. మరి దేవునికి స్తోత్రం. ఆ నక్షత్రాలు కాదు, మీరు రక్షించే నక్షత్రాలుగా మార్చబడాలి. ప్రైజ్ ది లార్డ్. మీరు కొంతమందినైనా ప్రభు వైపుకు త్రిప్పాలి. ఆ ఆచారములో ఉన్న వారిని ఇది మూర్ఖతరము, ఇందులో నుండి బయటికి రావాలని నీవు వాళ్ళకి వెలుగుగా మారాలి. నీవు ఎలా వెలిగించబడ్డావో అలాగే నీ కుటుంబ సభ్యులందరూ వెలిగించబడుదురుగాక, నీ రక్త సంబంధికులందరూ వెలిగించబడుదురుగాక, నీ ఇంటి పేరట ఉన్న వాళ్ళందరూ వెలిగించబడుదురుగాక, నీ గ్రామములో ఉన్న వారందరూ వెలిగించబడుదురుగాక. లోకరక్షకుడు మనందరినీ వెలిగించాడు. ఆయన రక్షకుడు. ఇప్పుడు ఆయనకు కావాల్సింది రక్షణ సైన్యం కావాలి. స్తోత్రం. ఆ సైన్యం దేశాన్ని రక్షిస్తుంది. ఈ సైన్యం ఆత్మీయులను రక్షిస్తుంది. ఈ సైన్యము ఆత్మీయతలో పడకుండా కాపాడుతుంది, పాపములో పడకుండా కాపాడుతుంది, బలహీనతలో పడకుండా కాపాడుతుంది, లోక సంబంధమైన ఆచారాల్లో పడకుండా ఈ రక్షణ సైన్యము దేవుని వనముగా, దేవుని తోటగా మనము సిద్ధపడాలి. ప్రైజ్ ది లార్డ్. 127 సంస్థానాలకి అధిపతిగా ఉన్న అశ్వరేషు రాజుకి సేనాధిపతిగా, ఒక మినిస్టర్గా ఉన్నటువంటి నైమాన్, ప్రధానిగా ఉన్నటువంటి నైమాన్ ఒక శాసనాన్ని తీసుకువెళ్ళాడు. ఏమనంటే 127 సంస్థానాలలో ఉన్న యూదులందరినీ కూడా వారి వారి దేశాలకు పంపించేయాలి. ఎవడు యూదుడు అంటే దేవుని బిడ్డలు, దేవుణ్ణి ఆరాధన చేస్తున్న దేవుని బిడ్డలు. 127 సంస్థానాల్లో ఒక్కడు కూడా ఉండటానికి వీల్లేదు. వీళ్ళందరినీ తీసి బయటపడేయండి, వీళ్ళందరినీ తీసి బయటికి తోసేయండి. ఒకవేళ ఉంటే కనుక వాళ్ళ మీద మరణ శిక్షను విధించండి అని 127 సంస్థానాలకి ప్రచురం చేశారు, చాటింపజేశారు శాసనాన్ని. దేవునికి స్తోత్రం. అందులో ఒకడు మాత్రం ఆ శాసనాన్ని విన్నా సరే,
అందులో ఒకడు ఆ శాసనం, ఏ శాసనము? యూదుడు అనేవాడు ఈ దేశంలో ఉండడానికి వీల్లేదు, ఒకవేళ ఉంటే వాడిని చంపుతాం అన్న శాసనం విన్నా సరే ఆ వ్యక్తి మాత్రం దేవుని పక్షాన నిలబడ్డాడు. అలాంటి రక్షకులు కావాలి దేవునికి. స్తోత్రం. ప్రతికూలమైన మాటలు చెవిని పడినా సరే దేవుని పక్షమున నిలబడే సైనికులు కావాలి. మీరే సిద్ధపడాలి. మందిరములో మీరే ఒక మిలిటరీగా, మీరే ఒక సైనికులుగా తయారు కావాలి. నేను అందుకే చెప్తా, ఎప్పుడు చూసిన ఇదే పద్ధతిలో ఉండకండి. విశ్వాసులు మేము విశ్వాసులు, మేము విశ్వాసులు, మేము విశ్వాసులు కాదు. విశ్వాసంలో నుండి నేను ఒక సైనికురాలుని, నేను ఒక సైనికుడిగా మారాను. సంఘ పెద్దలు ఒక సైనికులుగా ఉండాలి సంఘంలో. దేవునికి స్తోత్రం. చూడండి మొర్దెకై ఏం చేశాడు? ఎస్తేరు పుస్తకం ఒకసారి తీసి 3వ అధ్యాయం 13వ వాక్యం చూడండి. 3:13. అదారు అను 12వ నెల 13వ దినమందు యవనులనేమి, వృద్ధులనేమి, శిశువులనేమి, స్త్రీలనేమి యూదులను అందరినీ ఒక్క దినమందే బొత్తిగా నిర్మూలము చేసి వారి సొమ్ము కొల్లపుచ్చుకొమ్మని తాకీదులు అంచేవారి చేత రాజ్య సంస్థానములన్నిటికీ పంపబడెను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ మాట విన్న తర్వాత అందరూ ఏమైపోయారు? దిగులుతో, విచారణతో ఉన్నారు. అందరూ విలపిస్తున్నారు, అందరూ బాధపడుతున్నారు. కానీ ఒక మొర్దెకై మాత్రం 4వ అధ్యాయం 1వ వాక్యం చూడండి అమ్మా. ఇది జరిగిన తరువాత తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని, అలాంటి ఒక సైనికుడు కావాలి సంఘానికి, అలాంటి ఒక సైనికుడు కావాలి. ఎలాంటి సైనికుడు? ఈ మాటలు విన్న తర్వాత ఏమండి, గోనెపట్ట వేసుకుని బూడిద పోసుకుని పట్టణమును మధ్యకు బయలు వెళ్ళి మహాశోకముతో రోదన చేసే రాజు గుమ్మము ఎదుట వచ్చెను. దేవునికి స్తోత్రం. చదవండి. గోనె కట్టుకున్నవాడు రాజగుమ్మమును ప్రవేశించకూడదన్న ఆజ్ఞ కలదు. రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానమునకు వచ్చెనో అక్కడనున్న యూదులు ఉపవాసము నుండి మహా దుఃఖముతో ఏడ్పులోను రోదనములోను మునిగిన వారైరి. అనేకులు గోనెను బూడిదను వేసుకొని పడియుండిరి. దేవునికి స్తోత్రం. 127 సంస్థానాలలో యూదులందరూ కూడా ఆ సంస్థానాల్లో నుండి త్రోసివేయబడుతున్న సందర్భంలో ఒక్కడు దేవుని పక్షాన నిలబడి ఆ దేవుని బిడ్డలందరి కొరకు నోరు తెరిచి ప్రార్థన చేశాడు. ఎట్లా ప్రార్థన చేశాడట? మహారోదనతో. సైనికులకు ఉండవలసిన స్వభావం ఏంటంటే సంఘము కొరకు మీరు రోదన చేసేవారుగా ఉండాలి. ఏమన్నాడు ప్రభు? రోదన చేసే స్త్రీలను పిలవనంపుడి అన్నాడా? రోదన చేసేవారిని తీసుకురండి చర్చిలోకి. పాటలు పాడేవాళ్ళు, వాయిద్యాలు వాయించేవాళ్ళు, వాక్యం చెప్పేవాళ్ళు, ఏమంటే పరిచయం చేసేవాళ్ళు ఎలా వస్తారో అలాగే చర్చిలోనికంట రోదన చేసేవాళ్ళు కూడా రావాలి. రోదించాలి. నశించిపోతున్న వాళ్ళ కొరకు రోదన చేయాలి. దేశము కొరకు రోదన చేయాలి. ఎవరైతే మన కంట ఏమండి విగ్రహారాధనలో శాపములు ఉన్నవారు ఎలాగైనా ప్రభు వైపుకు మలచబడాలి. యేసయ్యా ఈ కుటుంబాన్ని మార్చు ప్రభువా, నా కుటుంబాన్ని ఎలా నువ్వు వెలిగించావో అలాంటి కుటుంబముగా ఈ కుటుంబాన్ని మీరు వేరు చేయండి అయ్యా. ఈ మూర్ఖత్వంలో నుండి వారిని బయటికి తీసుకురండి. ఈ శాపములో నుండి వారిని బయటికి తీసుకురండి. ఈ దారిద్రతలో నుండి వారిని బయటికి తీసుకురండి. ఇదిగో యుగ సమాప్తి అయిన దేవత వాళ్ళకి గుడ్డితనాన్ని కలగజేసింది. ఆ గుడ్డితనంలో నుండి వారికి విడుదల కలిగించండి. వారి మనోనేత్రాలు వెలిగించయ్యా అని నీ స్నేహితుడు కొరకు, నీ స్నేహితురాలు కొరకు, నీ కుటుంబం కొరకు, నీ కడుపులు పుట్టిన పిల్లల కొరకు, నీ రక్త సంబంధికుల కొరకు, సంఘము కొరకు నీవు రోదన చేసే సైనికులుగా మార్చబడుదురుగాక. రోదన చేస్తే రక్షణ కలుగుతుంది. రోదన చేస్తే విడుదల కలుగుతుంది. రోదన చేస్తే శాసనాలు మారిపోతాయి. రోదన చేస్తే తీర్మానాలు మారిపోతాయి. రోదన చేస్తే రాజు మనసు కూడా మారిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎస్తేరు ఏం చేస్తుంది? ఈ విషయం తెలుసుకుని ఎస్తేరు ఎవరు? ఎస్తేరు ఒకప్పుడు ఒక పని మనిషి. ఎస్తేరు ఎవరు? ఒకప్పుడు ఏమీ లేని దీన స్థితి, మంచి వస్త్రాలు కట్టుకునే స్థితి లేదు. ఎవరు ఎస్తేరుని పలకరించలేదు. ఎందుకంటే ఎస్తేరు దీన స్థితిలో ఉంది. కానీ ఎప్పుడైతే రాణిగా మార్చబడిందో, రాణిగా ఉన్న వారికి అన్ని వసతులు ఉంటాయా?
అన్ని వసతులు ఉంటాయా? అన్ని సౌకర్యాలు ఉంటాయా? అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి కదండి. మంచి వస్త్రాలు కట్టుకుంటారు, మంచి తిండి తింటారు, మంచి చోట పడుకుంటారు, మంచి ఇంటిలో ఉంటారు, అన్ని సుఖభోగాలు, పంచపర్వాణాలు. కానీ తన బిడ్డలు తన యూదులు నశించిపోతున్నారు. యూదుల మీద మరణ శిక్షణ ఒకటి వచ్చిందని తెలుసుకుని రాణిగారు కూడా ఉపవాస దీక్ష చేసి ప్రార్థన ప్రారంభించింది. ప్రైజ్ ది లార్డ్. తనకు అవసరం లేదుగా, ఆమె ఆల్రెడీ రాణిగా ఉంది. ఇప్పుడు ఈమె కనుక యూదురాలని తెలిస్తే ఈమెను కూడా బహిష్కరిస్తారేమో అని భయపడి దాక్కోలేదు. ఏమండి, దాక్కుందా? ఎస్తేర్ ఎవరు? యూదురాలు. గుర్తుగా ఉంటాడు, నువ్వు యూదురాలు అని గుర్తు చేస్తాడు. నువ్వు ఎక్కడి నుండి వచ్చావో నువ్వు జ్ఞాపకం చేసుకో. ఒకవేళ నీ ద్వారా కాకపోయినా మరొక ద్వారము నుండి దేవుడు మాకు సహాయము చేస్తాడు. కానీ నీ గురించి నువ్వు దేవుని దగ్గర లెక్క చెప్పుకోవాలి, జాగ్రత్త. హెచ్చరించాడండి, సేవకుడు హెచ్చరించాడు. సేవకుడు హెచ్చరించినప్పుడు ఆమె లోబడి ఏం చేసింది? ఉపవాస దీక్ష ప్రారంభించింది. స్తోత్రం. నీవు కూడా ఉపవాసం ఉండి నీ కుటుంబం కొరకు ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా ప్రతి కట్లలో నుండి నా దేవుడు నీ కుటుంబానికి విడుదల కలిగిస్తాడు. తల్లులారా, మీరు ప్రార్థన ప్రారంభించండి. పట్టుదలతో ఉపవాసం ఉండి ప్రార్థన ప్రారంభించండి. ఉపవాసం ఉన్న రోజు కనీసం 5 నుండి 6 గంటల వరకు ప్రార్థన చేయాలి. ఎంతసేపు? అది ఇప్పుడు దాకా మీరు చేసిన ప్రార్థనలు ఏంటో మరి మీకే తెలియాలి. ఏమండి, ఆ శుక్రవారం 3 సాయంత్రం 2 గంటల ప్రార్థన, లేదా మంగళవారం రోజు మధ్యాహ్నం 3-4 గంటల ప్రార్థన అయిపోయింది. ఇంక అంతే. స్తోత్రం. యేసు రక్తం చేయు. గడియారం 3 గంటలు దాటుతుంటే ఇంక వెంటనే తిండి మీదకి వెళ్ళిపోద్ది మనసు. నేను జనార్దన్ అడిగాను, ఎంతసేపు ఉంటావు ఉపవాసం అంటే, సాయంత్రం 6 దాకా ఉపవాసం ఉంటాను అన్నాడు. స్తోత్రం. ఎన్నింటి దాకా? అట్లా 6 దాకా ఉపవాసాలు ఉంటున్న వాళ్ళు ఉన్నారు. రోజంతా ఉపవాసం ఉండే వాళ్ళు ఉంటారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. దేవుని శక్తి మీలోనికి విడుదలవుతూ రోదన చేయాలి, అంగలార్చాలి, ఏడవాలి, ప్రలాపించాలి. స్తోత్రం. హతులైపోతున్న వారి గురించి ఇర్మియా ఏమంటాడు? నా కన్ను కన్నీరు ఊటగాను, నా తలను జలమయముగా నేను మార్చుకున్నా. అయ్యో, నా ప్రజలు హతులైపోతున్నారే, నా ప్రజలు ఉగ్రతకి లోనైపోతున్నారే అని ఒక ప్రవక్త ఏడ్చి ప్రార్థన చేస్తున్నాడు. ఏమండి, దేవుని శాపానికి లోనయ్యి తెగుళ్ళు పట్టి ఇశ్రాయేలు ప్రజలు చనిపోతుంటే అహరోన్ ఏం చేశాడు తెలుసా? 2 చేతుల ధూపం పెట్టుకున్నాడు. 2 చేతుల్లో ధూపాన్ని పెట్టాడు. ఈ 2 చేతుల ధూపం పట్టుకుని ఉంటే చేతులు కాలుతాయా కాలవా? చెప్పండి, కాలుతాయా కాలవా? కాలుతున్నాయండి. కాలుతున్నా సరే అక్కడ రోగం చేత శాపం పొందిన వాళ్ళు మరలా జీవాన్ని పొందడం కొరకు తాను నలగొట్టబడుతున్నాడు. ఏం చేస్తున్నాడు? కాలిపోతున్నాయి, చేతులు కాలిపోతున్నాయి, ధూపం వేస్తూనే ఉన్నాడు. ఏమండి, వాళ్ళు తిరిగి మరలా సజీవులు అవ్వాలి, ఆ రోగంతో ఉన్న వాళ్ళు స్వస్థత పొందాలని ధూపం వేస్తూనే 2 చేతులు ధూపం వేస్తూనే ఉన్నాడు. అలాంటి అహరోను వంటి దైవజనుల దేవుడు మీకు ఇచ్చాడు. మీ కొరకు నిత్యము చేతులెత్తి ధూపం వేసే సేవకుల సంఘములో మీరు విశ్వాసులుగా ఉన్నారు. మీరు వచ్చిన నిస్సీ కల్వరి సంఘము నిత్యము దేవుని మీ నిమిత్తమై దేవుని దగ్గర విజ్ఞాపన చేసేవాళ్ళం, మీ నిమిత్తమై నిత్యము చేతులెత్తి మొరపెట్టేవాళ్ళం. దైవజనులేంటి, దైవ సేవకురాళ్ళేంటి, ఏమండి, మందిరానికి వచ్చి అయ్యా మీరు మాకు ఇచ్చిన సంఘాన్ని కాపాడండి అయ్యా, మీరు మాకు ఇచ్చిన విశ్వాసులు కాపాడండి అయ్యా, వారికున్న తెగులు తొలగించండి, వాళ్ళకున్న శాపం తొలగించయ్యా, వాళ్ళ వ్యాపారాలు దీవించబడాలి, వాళ్ళ ఉద్యోగాలు దీవించబడాలి. అయ్యో, ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం ఇవ్వు ప్రభువా, పిల్లలు లేని వారికి పిల్లల్ని ఇవ్వు ప్రభువా, ఇదిగో వివాహం కొరకు ఎదురు చూస్తున్న వారు వివాహాలు చేయి ప్రభువా. స్తోత్రం. సొంత ఇల్లు లేని వారికి సొంత ఇల్లు ఇవ్వు ప్రభువా. ఎవరైతే ఇంకా రక్షణ పొందలేదో వాళ్ళు రక్షించయ్యా. అయ్యా, సంఘాన్ని విడిచి వెళ్ళిపోయిన వారు మళ్ళా దేవుని సంఘానికి తిరిగి రావాలయ్యా. వాళ్ళు మందిరం గురించి తెలుసుకోవాలి. తప్పిపోయిన వాళ్ళు మళ్ళా మనసు మార్చి మందిరానికి తీసుకురా ప్రభువా. ఇక్కడ ఉన్న వ్యవసాయం చేసుకునే వాళ్ళు దీవించు ప్రభువా. అప్పుల మధ్యలో ఎంతో మంది అప్పుల కాడిని ప్రభువా మోస్తున్న వారికి విడుదల కలిగించయ్యా. చెదిరిపోయిన కుటుంబాలు మళ్ళా తిరిగి కలుపయ్యా. భార్యాభర్తల మధ్యన సమాధానం ఇవ్వయ్యా. తల్లిదండ్రుల మధ్యన సమాధానం ఇవ్వండి అయ్యా. పిల్లల మధ్యన సమాధానం ఇవ్వండి అయ్యా. కోర్టు సమస్యల నుంచి విడుదల ఇవ్వయ్యా. చాతబడి శక్తుల నుంచి విడుదల ఇవ్వయ్యా. వారికున్న పశువులని ఆశీర్వదించయ్యా. చిన్న పిల్లలు వాళ్ళు దీవించు ప్రభువా. వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి అయ్యో ఇబ్బందులు పడుతున్నారు, ఆ హాస్పిటల్ నుంచి వారికి విడుదల దయచే ప్రభువా.
ఈ కన్నులలో నుండి కన్నీరు కార్చి ప్రార్థించాం. ఏమండి, మనస్సులో నుండి విజ్ఞాపన చేశాం, దేవుని సన్నిధిలో రోదన చేసి ప్రార్థించాం. స్తోత్రం. దేవుని బిడ్డలారా, అలా అహరోనులంటి రక్షణ, ఇశ్రాయేలు ప్రజలకి రక్షణ కలిగించే రక్షకులు మీ కుటుంబాల్లో కూడా ఉత్పత్తించునుగాక, పుట్టుదురుగాక, మీరు రక్షకులుగా మార్చబడుదురుగాక. స్టార్ట్ చేయండి. ఈ రోజు నుండి రోదన చేసి ప్రార్థన చేయండి. దేవుడు మన రోదనలో ఆలకించేవాడైన, మన ఆర్తనాదాలు చూసి ఆయన ఎక్కడో కొండ మీద లేకపోతే ఎక్కడో ఉండి అలా చూసేవాడు కాదు. మన దగ్గరికి వెంటనే రెప్పపాటులో మన దగ్గరకు వచ్చి మన ప్రతి దారిద్రతను దేవుడు తొలగిస్తాడు, మన ప్రతి కన్నీరు దేవుడు తొలగిస్తాడు, ప్రతి శాపాన్ని దేవుడు తొలగిస్తాడు, ప్రతి పాపాన్ని దేవుడు తొలగిస్తాడు, ప్రతి అపవిత్రతను దేవుడు తొలగిస్తాడు. స్తోత్రం. నలగొట్టబడే రక్షకుడు అంటే నలగొట్టబడాలి. రక్షకుడు అంటే రోదన చేస్తే రోదనలో నలగొట్టబడాలి. రక్షకుడికి ఉండవలసిన స్వభావం, సైనికుడికి ఉండవలసిన స్వభావం ఏంటో తెలుసండి? 30 లక్షల మందిని ఒక్క క్షణంలో నేను వీళ్ళందరినీ భూమి మీద లేకుండా హతమారుస్తానని దేవుడు ఉగ్రతను తెలిస్తే, కోపంతో దేవుడే రగిలిపోతుంటే, ఆ దేవునికి ఆ 30 లక్షల మందికి మధ్యలో నిలబడిన ఒక మోషే లాంటి రక్షకుడుగా మార్చబడాలి. దేవునికి మనుషులకి మధ్యలో నిలబడి, అయ్యా నువ్వు తీసుకొచ్చిన జనం, అయ్యా నువ్వు ఇచ్చిన ప్రజలయ్యా, వీళ్ళు నువ్వు ఎట్లా చేస్తావయ్యా, నువ్వు చంపితేనయ్యా ఆ యెహోవా దేవుడు ఆ ఇశ్రాయేలు ప్రజలను అట్లా చేశాడని నీ గురించి చెప్పుకుంటారయ్యా, అయినా సరే చంపుతావయ్యా, చంపితే ఆ గ్రంథంలో నుండి మొదటిగా నా పేరు తీసేయ్యా, నా పేరు తీసేయి. తన స్వార్థం కాక, తన యొక్క క్షేమాన్ని కోరుకోకుండా, స్వార్థం లేకుండా, ఒకవేళ వాళ్ళని చంపితే అందులో నేను కూడా చనిపోవడానికి సిద్ధం అనే ఒక మోషే లాంటి రక్షకులు లేవాలి. స్తోత్రం. హల్లెలూయా. మిమ్మల్ని ఒక మాట అంటే పడి అయినా పర్లా, నన్ను తిట్టినా పర్లా, నా వల్ల ఒక ఆత్మ రక్షించబడింది. నన్ను చిచ్చి నువ్వు మతం మారుస్తున్నావు, నువ్వు అంటరాని దేవుణ్ణి పూజిస్తున్నావు, నువ్వు వాళ్ళ దేవుళ్ళు వీళ్ళ దేవుళ్ళు పూజిస్తున్నావు, ఊరు వెలుపలు ఉండే వాళ్ళ దేవుళ్ళు పూజిస్తున్నావు అన్నా సరే, ఒక్క కుటుంబం దేవుని వైపుకు మార్చబడితే చాలు. దేవునికి స్తోత్రం. కొంతమంది పచ్చిగా మాల దేవుని పూజిస్తున్నావా, మాదిక దేవుని పూజిస్తున్నావా అని కొంతమంది బుద్ధి లేని పనికి మాలిన మాటలు మాట్లాడినా పర్లేదు, ఆ మాటలు అన్నా పర్లేదు, అసలు నా కులం నాకు అవసరంలా, నేను ఏ క్యాస్ట్లో పుట్టే నాకు అవసరం లేదు, నాకు నా యేసయ్య కావాలి, అలాగే నశించిపోతున్న వారు రక్షించబడాలి. నీ ఊర్లో నువ్వు అలా రక్షణ సైన్యంగా మీరు నిలబడాలి. ఈ గ్రామంలో నిలబడాలి. విగ్రహారాధికులు ముఖం మీద తిట్టే వాళ్ళు లేచినా సరే వాళ్ళ కొరకు చేతులెత్తి ప్రార్థన చేసే ఒక మోషే లాంటి వాళ్ళంగా మనం మార్చబడుదుముగాక. హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే తను వద్దని, తను కాదని వేరే చోటకి వెళ్ళిపోయి నాశనమైపోయి శత్రువులకు తన భార్య బిడ్డలు తన ఆస్తంతో కూడా పట్టబడిన లోతు కొరకు బ్రతుములాడుతున్న అబ్రహాము వంటి రక్షకులు లేవాలి. స్తోత్రం. అబ్రహాము దగ్గర నుండి వదిలి వెళ్ళిపోతే ఎవరైనా మన మాట కాదని వెళ్తే ఏమంటాం మనం? నేను వద్దని వెళ్ళు, తిక్క తీరిందా నీకు, ఇప్పుడు సంబరం తీరిందా నీకు, అందుకే మాట వినాలి అని మాటికి అంటాం. అంటే పుండు మీద కారం చల్లుతాం మనం. పుండు మీద కారం చల్లడానికి కారం డబ్బా ఎప్పుడు చేతిలోనే ఉంటుంది, మనకి రెడీగా ఉంటుంది అన్నమాట. ఉప్పు కారం కాదు, ఉత్తి కారమే, గుట్టు కారం, గుంటూరు కారం రెడీగా పెట్టుకుంటారు. నేను చెప్పానా నీకు చేయొద్దని చెప్పి, నేను చెప్పానా సౌండ్ సిస్టమ్ పెడతానని వెళ్ళు, ఏమైంది? సౌండ్ సిస్టమ్ పెట్టే వల్ల పాస్టర్ గారు ఊరుకుంటాడా? అందుకే నేను గుట్టుగా చేతులు కట్టుకొని అక్కడ కూర్చున్నా. స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది చూడండి, ఏదైనా చేస్తే తిడతారేమో, వంటకి రమ్మన్నారు, వద్దులే మనం ఉప్పు ఎక్కువ వేసాను మళ్ళీ తిడతారు, మనం కొంచెం కారం వేసిన తిడతారు, మళ్ళీ గిన్నెలు గట్ట కడగలేదు అనుకో సోర్పణకు వచ్చి వెళ్ళిపోయింది అంటారు. ఎందుకు వచ్చిందిలే మనకి ఈ మాటలు?
అని చెప్పి అసలు రావటమే మానేసిన వాళ్ళు ఉన్నారు, చెయ్యటమే మానేసిన ఉన్నారు, ఫోన్ ఎత్తడమే మానేసిన ఉన్నారు, అసలు పలకరింపుకి ప్రతిస్పందన ఇచ్చేవాళ్ళు కూడా కరువైపోయారు. స్తోత్రం. ప్రార్థన పూర్వకంగా మీరు చేయండి అంతే. ఏ పని చేసినా ప్రార్థన పూర్వకంగా చేయండి. లాభ నష్టాలు దేవుడు చూసుకుంటాడు, కష్ట నష్టాలు దేవుడు చూసుకుంటాడు, ఓటమి గెలుపు దేవుడు చూసుకుంటాడు, రుచి చేదు దేవుడు చూసుకుంటాడు. స్తోత్రం. అంతేగాని చేతులు కట్టుకుని ఇంటికాడ కూర్చుని ఒక ఆయన అంటున్నాడు, ఇంక నేనండి అన్న రేపు సండే నుంచి నేను మామూలు కూర్చుంటానన్న. ఎప్పుడు దాకా ఎలా కూర్చున్నావు? ఇప్పుడు దాకా అడి తిరిగి కూర్చున్నా ఇంటి నాతో అన్నాడు, ఇక రేపు సండే నుంచి అన్నా నేనేం చేయనన్నా, ఇంక నేను సంగపెద్ద కూడా చేయనన్నా, నేను మామూలుగా వచ్చి ఇక్కడ చేతులు కట్టుకుని కూర్చుంటాను. నేను ఏ పని చేయనన్నా, వాళ్ళు చేయమనండి అన్న, వీళ్ళు చేయమనండి అన్న, నేను చేయనన్నా. స్తోత్రం. సేవకులు కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఖర్చు పెడుతున్న ఖర్చులు చూసి కలుగుతున్న ఆర్థిక ఇబ్బందులు బట్టి ఒక మాట గబాల్ని ఒక మాట అన్నా, ఆ మాటని దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు మీ జీవితంలో. అర్థమవుతుందండి. ఇక్కడ నుండి నేను కోప్పడి ఆదివారం రోజు మా తాడేపులగూడ వాళ్ళందరూ మొహాలు మార్చేసుకున్నారు. కొన్ని సందర్భాలు వేరే చర్చిలో ఏదైనా గట్టి కోటింగ్ ఇస్తే మొహాలన్నీ మాడిపోతాయి. మరి నెక్స్ట్ సండే ఎంక్వైరీ చేస్తారు, ఎవరు వస్తున్నారు, ఏమంటున్నారు, రానులే మన అన్నే తిట్టాడు అబ్రహం గారు, అస్సలు రాను నేనైతే. స్తోత్రం. హల్లెలూయా. చూడండి ఒకసారి రాను 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 మీరు ఏమైపోతున్నారు తెలుసా అండి? ఒక 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 సహవాసంతో కూడిన ఆ సఖ్యతలో నుండి దిగజారిపోతున్నారు. మీకు తెలియకుండానే మీరు దిగజారిపోతున్నారు. ఆయన ఈయన అమ్మగారు లేకపోతే ఇది అని నీ మనసులో సాతానుగాడు రకరకాల విత్తనాలు విత్తేసి నువ్వు రాను ఏమైపోతున్నావు భక్తిలో, నీకు తెలియట్లా. ట్రాప్ అది, డెవిల్ ట్రాప్ అది. సాతానుగాడు ఆడే కొమ్ములు వేసుకుని నల్లబట్టలు వేసుకుని వస్తాడు అనుకుంటున్నారా? సమ్మగా మీకు చక్కగా స్లో పాయిజన్ అనమాట. ఢిల్లీలోకి ఏం చేస్తుంది, సంసోన్ని ఇలా పడుకోబెట్టి బైబిల్లో చూస్తే తొడ మీద పడుకోబెట్టిందంట. తొడ మీద తలకాయ పెట్టుకుని అసలు ఎట్లా ఉంటుందండి, లాలిస్తుందంట, ఇట్లా చూపుతుంది. సంసోనా 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 అంటే ఎంత బాగుందో, సంసోన్ అన్నాం అనుకో అంటాం. కానీ దేవుని సౌండ్ ఎలా ఉందో తెలుసా? సామ్సంగ్ సామ్సంగ్ సామ్సంగ్. సామ్సంగ్ ఫోన్ కాదు, అందుకని సామ్సంగ్ నాది ఐఫోన్ అంటే నేనే ఫోన్ అని నేను చెప్పలేను. దేవుని సౌండ్ అట్లా ఉంటుంది. సాల్మాన్ సాల్మాన్ సౌలా టెరిఫిక్ టెరిఫిక్. ఇంకా చెప్పాలంటే థండర్ సౌండ్. ఎట్లా ఉంటుంది? థండర్ సౌండ్. మోషేతో దేవుడు మాట్లాడుతుంటే పాలెం కింద ఉన్న వాళ్ళు ఏమన్నారు? ఆయన మాట్లాడుతానండి అయ్యా. ఎవరిని చెప్పండి, ఎవరిని? దేవుడు మాట్లాడుతుంటున్నారు, మోషేని మాట్లాడమంటున్నారు. అసలు దేవుడు మాట్లాడుతుంటే చక్కగా వినాలి కదా. అది మానేసి ఎవరు మాట్లాడితే దేవుడు మాట్లాడుతున్నాడు, వ్యభిచారం చేయొద్దు అంటున్నాడు, నరహత్య చేయొద్దు అంటే మోషే నువ్వైతే ఏదో అక్కడ కొంచెం మెత్తగా తెగ్గొట్టు. మోషే కొంచెం మెత్తగా తెగ్గొట్టు, తెగినట్టు ఉండకూడదు, కొట్టట్టు ఉండకూడదు. స్తోత్రం. ఆయన డైరెక్ట్ అంతా దేవుని మాట. అయ్యగారు కూడా అంతే డైరెక్ట్, కట్టె కొట్టే తెచ్చే, గొట్టలు నరికితే 2 ముక్కలు అయిపోవాలంతే. అలా సగం తోక ఎక్కడ సగం తోక అక్కడ ఉండు, కరెక్ట్గా ఉండాలి కట్ చేస్తే. స్తోత్రం. హల్లెలూయా. అలాంటి ఒక అబ్రహాం ఏం చేస్తున్నాడండి? తన లోతు కుటుంబం పట్టబడింది. లోతు పట్టబడడం కాదు, లోతు ఆ సొదొమ మీద శాపం రాబోతుందంటే బేరం ఆడుతున్నాడు. ఎవరితో? పిల్లల కోసమా? భార్య కోసమా? ఇప్పుడు భార్య కోసం బతులాడా? అయ్యా బిడ్డలు దయచేసి ఈ ప్రభు 75వ సంవత్సరంలో పిలిచి నాయన ఈ ప్రభు అన్నాడా? అంటలా ఏమన్నాడు? నా లోతు కుటుంబాన్ని కాపాడయ్యా, లోతు కుటుంబాన్ని నన్ను నమ్ముకొని వచ్చాడు, నాతో పాటు వచ్చాడు, తన ఇంటిని అన్ని విడిచిపెట్టి నాతో వచ్చాడయ్యా, ఆ కుటుంబాన్ని కాపాడయ్యా. ఈరోజు సంఘానికి వచ్చిన ప్రతి ఒక్కరూ కాపాడబడాలి, నీ కుటుంబం అంతా రక్షించబడాలి. భార్యగా నువ్వు రక్షించబడితే కుదరదు. నీ భర్త గురించి నీకంటూ ఒక రోదన ఉండాలి. నీ కడుపున పిల్లలు పుట్టేసి పెంచేసి వాళ్ళు పెద్దది చేసేసి వాళ్ళకి ఏదో అప్పచెప్పైతే కుదరదు. వాళ్ళ రక్షణ వాడెక్కించే బాధ్యత నీదు. అలా ఒక అబ్రహాము వంటి రక్షణ మీలో కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. నెహెమ్యా బైబిల్లో చూస్తే నెహెమ్యా ఏం చేస్తున్నాడు? నెహెమ్యా
రాజు దగ్గర ఒక మంచి రాజు దగ్గర మంచి పని నెహెమ్యాకి. రాజు దగ్గర పని. నన్ను చూడండి, నెహెమ్యా పుస్తకం మీకు దొరకదు. నేను చెప్పిన పుస్తకాలు మీకు దొరకవు. మీకు దొరికేయల్లా ఆదికాండము, కీర్తనలు, ప్రకటనలు, ఇంతే. ఇవే కనపడతాయి మీకు మ్యాక్సిమం. మొన్న ఒకరోజు ఒక చోట ఎస్తేరు పుస్తకంలో ఉండే డాడీ వాక్యం చెప్తే నా పక్కనున్నామా పెద్ద చదువుకున్నారు. ఇంక వాక్యం ఇక రెఫరెన్స్ ఎందుకు లేదని చెప్పడం చదివేస్తుంటే నేను చెప్తున్నా అమ్మ అక్కడ అంటే ఫస్ట్ ఇటు వెళ్ళిపోయిందండి. సువార్తలోకి వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి ఎంత స్పీడ్గా వచ్చిందంటే దినవృత్తాంతాల్లోకి వచ్చేసింది. చేస్తే ఎక్కడ ఉందో తెలియలా. ఓకే, స్తోత్రం. సరే, ఇది ఇప్పుడు అయ్యేటట్లేదని నేను కొంచెం ఇట్లా తిప్పగానే అదే తీస్తున్నాను అంటుంది. మళ్ళా కప్పును కూడా కప్పేవాళ్ళు కప్పడంలో మామూలు కప్పు కాదు, సొక్క కూడా కింద పడదు, అంత మంచిగా కప్పుతారు. దేవునికి స్తోత్రం. అది ఎవడో అన్నట్టు తప్పు చేసిన గోడ కట్టినట్టు ఉండాలి. అబద్ధం అన్నా ఎలా ఉండాలి? గోడ కట్టినట్టు ఉండాలి. అది ఫిక్స్ అయిపోయాడు గోడ కట్టేద్దామని. అందుకే యెషయా గ్రంథంలో నీ గోడ బద్దలు కొట్టమన్నాడు ఆయన. అన్నాడా? ఈ పాపములు నాకు కుడి ఎడమలు దోషముల వలె ఉన్నాయి అన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ముగిచ్చేస్తా. చల్లగానే ఉంది మీకు, నాకు మాత్రం ఆరాటం. స్తోత్రం. చేతిలో చెప్పండి. రాజుగారు పక్కనే ఉన్నాడు. రాజుగారు పక్కనే ఉండి వాటర్ సప్లై చేస్తూ మంచి పనులన్నీ చేస్తున్నాడు ఈయన. ఎవరు? నెహెమ్యా. మంచి ఉద్యోగం కదా. తెల్లగా ఉన్నాడంటండి. ఎలా ఉన్నాడు చెప్పండి, మీరు ఎలా ఉన్నారు? అలాగే మీరు బాబోయ్ 1 గంటకు వచ్చాం, 1:30 అయిపోయింది బాబోయ్, అరగంట అయిపోయింది బాబోయ్, ఏసయ్యా బస్ స్టాండ్ దగ్గర నుండి నడుచుకుంటూ వచ్చాను, వచ్చిన వెంటనే అంత అన్నం పెట్టుంటే బాగుండేది కదయ్యా. స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో ఓ నిజమైన స్వాతంత్రతను పొందుకొని మనం వెళ్ళాలి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అంటే అయిపోయింది కాదు. ఎలా ఉన్నాడు నెహెమ్యా? ఎలా ఉన్నాడండి? తెల్లగా ఉన్నాడు. ఒకరోజు చూశాడు రాజు. సర్లే, పొద్దున్న టిఫిన్ చేయలేదేమో, కొంచెం ఏమన్నా పెట్టండి రేపు. తిన్నాడో లేదో పాపం. సాయంత్రం 4-5 దాకా, తెల్లారుజాను 5 దాకా బుడగలైన సర్దాడు మొత్తం మనోడే. తిన్నాడు లేదు చూసుకోండి. అలిసిపోయాడు పాపం, మొహం తెల్లగా అయిపోయింది. నెహెమ్యాది. రెండో రోజు చూసినా అలాగే దిగులుగా బాధగా ఉంటున్నాడు. ఏంటో తెలియలే. ఒకరోజు రాజుగారు పిలిచి, నెహెమ్యా నీకేం తక్కువైందయ్యా, ఎందుకంత డల్గా ఉన్నావు? ఫ్యామిలీ ప్రాబ్లమ్సా, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్సా? లేదండి, మీ దగ్గర ఉంటే మాకు ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయి? ఫుడ్ ఏదైనా సరిగ్గా పెట్టట్లేదు, హాస్టల్ ఫుడ్ ఏం తింటున్నావు అండి? అలాగే అలాగే. జనార్దన్ చూడగానే పాప వాళ్ళ అమ్మగారు ఏరి రాలేదా? ఏమంటారు మామూలుగా? జ్యోతి హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు చిక్కుపోయిన కొడుకు 5 కేజీలు పెరుగుంటాడు, బరువులో 5 కేజీలు పెరుగుంటాడు, బెంగలో మొహంలా కనబడుతుంది. స్తోత్రం. అర్థమవుతుందండి? బాధ మనసులో ఉంది. వీళ్ళు కూడా చాలామంది పైకి ఎలా కనబడతారు, మీ మనసులో బాధ ఉంది. రాజు తన ముఖంలో బాధను చూసినట్టుగానే రారాజు మీ మనస్సులో బాధను ఆయన చూస్తాడు. ఆయన నేను చూడకపోవచ్చు, నాకు తెలియకపోవచ్చు, నేను ప్రార్థన చేయకపోవచ్చు, నేను వినకపోవచ్చు, నేను అర్థం చేసుకోకపోవచ్చు, కానీ అర్థం చేసుకోగలిగిన ఏకైక దేవుడు యేసయ్య ఒక్కడే. ప్రైజ్ ది లార్డ్. ఏమైంది అడిగాడు. పిలిచి అడిగితే, లేదయ్యా, నా పితరులు యెరూషలేం పట్టణం ఉందా, ఆ యెరూషలేం పట్టణం అంతా కూలిపోయింది, కాలిపోయింది, గోడలు పడిపోయినాయి. నా బాధ అది. స్తోత్రం. ఏం బాధ? పెన్షన్ రాలేదని బాధ. మీ చర్చికి ఎప్పుడు వచ్చినా ఏదో రకాల బాధలతో వస్తారు, కానీ ఈ బాధ ఉండదు మీకు. ఏ బాధ? పాడైపోతున్న పట్టణాలు తిరిగి బాగుపడాలి, కట్టబడాలి, నిలబెట్టబడాలి, చెదిరిపోతున్న వాళ్ళు తిరిగి మందిరానికి రావాలి. ఇది ఉండాలి.
ఈ రిపెంటేషన్, ఈ రెవల్యూషన్ మీలో ఉన్నంత కాలం సంఘం డెవలప్ అవుతూనే ఉంటుంది. దాన్ని ఎప్పుడు ఆపలేదు. అది కాదు వచ్చినప్పుడల్లా తిండి గురించి బాధ, ఇల్లు గురించి బాధ, భర్త గురించి బాధ, పిల్లల గురించి బాధ, ఇవన్నీ ఉండాలి. వీటితో పాటు అసలైంది ఏముండాలి? కొంతమంది రక్షకులు. అందుకే అన్న ఇది అందరికీ రాదు. ఎవరికి వస్తుంది? ఇది రక్షకులుగా, సైనికులుగా తయారయ్యే వాళ్ళకి వస్తుంది. స్తోత్రం. చూడండి, సైనికులు ఎక్కడ ఉంటారు? బోర్డర్లో ఉంటారు. ఏం తింటారు, ఏం తాగుతారు, ఎలా ఉంటారు, ఏ నీళ్ళలో ఉంటారు, ఏ ఎండలో ఉంటారు, ఏ చలికి తడుస్తారు, ఏ వానకి తడిసిపోతారో తెలియదు. ఏ జబ్బుతో ఉంటారు, ఏ రోగంతో ఉంటారు, ఏ ఆక్సిజన్ పీల్చుకోలేని స్థలాల్లో వాళ్ళు కాపలా కాస్తారు. ఆక్సిజన్ ఉండదు అక్కడ. జమ్మూ కాశ్మీర్ కానీ పైకి వెళ్తే అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ ఉండవు. అక్కడ కూడా వాళ్ళు కాపలా కాస్తారు. ఎవరిని వదిలేసి? అప్పుడే పెళ్ళైన భార్యను వదిలేసి వస్తాడు ఆయన. అప్పుడే పుట్టిన పిల్లను వదిలేసి వస్తాడు ఆయన. స్తోత్రం. వాళ్ళ బాధ బెంగ కంటే అక్కడ బాధ్యత ముఖ్యం. అలా నువ్వు కూడా ఒక సంఘంలోకి వచ్చాక నీ ఒక సైనికుడుగా సంఘం విషయంలో ఒక బాధ్యత కలిగిన వాళ్ళంగా మీరందరూ మార్చబడుదురుగాక. అట్టి కృప ఈ స్వాతంత్ర దినోత్సవం రోజు మందిరానికి వచ్చిన మీ అందరికీ పరిశుద్ధాత్మ దేవుడు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. నాకు తెలుసుగా మీ బాధ ఏమైందో. ఉండేశారా? వంటకాలు అయిపోయినాయమ్మా? పంపకాల్లోకి వెళ్ళిపోదాం. అందరు లేచి నిలబడండి. పరిచయం చేసే వాళ్ళు ఒకళ్ళిద్దరు మా ఇక్కడేనా తెచ్చేయండి. మీకు రకరకాల చాక్లెట్లు ఇదిగో. ఇది చూస్తే మీరు కాసేపు వాక్యం వినాల్సిందే. ఇది ఇందాక సంకలో పెట్టుకోవాల్సిందే. అయ్యే కాకుండా ఇదిగోండి. స్తోత్రం. అదిగో తయారయ్యారు అప్పుడే. స్తోత్రం. ఓకేనా? ఇప్పుడు ఎన్ని ఫోటోలు దిగిరా బాబు. మనం పబ్లిసిటీ అనుకుంటారు. మనోళ్ళకి అదే పని కదా. చలికో తుప్పటిచ్చి